స్వాగతం సుస్వాగతం. మా ప్రియమిత్రుడు మా ఆకలిని అవసరాన్ని గుర్తించి మా జేబులకి అర్థం మా జీవితాలకి పరమార్థం చెప్పిన మా విష్ణువాడి నిశ్చితార్థం వందనతో జరుగుతున్న శుభ సందర్భంలో అందరికీ ఇవే మా అభినందనలు. ఇట్లు విష్ణు ప్రాణమిత్రులు తేజ సయ్యద్ ప్రదీప్. ఇదేం విడ్డూరం నాయనా, నిశ్చితార్థం కాబోతున్న నవవధూవరుల ఫోటోలు నిండుగా ఉండాల్సింది పోయి మీ ఫోటోలు ఉన్నాయంట్రా ధ్వజస్తంభాల్లా. అమ్ముడు పైన ఐటమ్ కి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు గురువు గారు? అయినా మా అందరిని చూసి ఎవరైనా ముందుకు వస్తారేమో అని చిన్న ఆశ. అబ్బా బాగా ముందు చూపున్నట్టుందే. ఏదో మీ అభిమానం. ఎక్కువ ముందు చూపున్నా కష్టమే నాయన, వెనక పడి పోతారు. ఓన్లీ గురువు గారు ఈ విధంగా వధువులకి దిగుతానంటే రెడీయా? ఓకే అన్నయ్య నువ్వు ఓకే దీపు స్మైల్. ఇంకా దగ్గరికి రండి. అన్నయ్య నువ్వు కూడా కొంచెం లెఫ్ట్. ఓకేనా? కొంచెం లవ్లీగా ఉండండి. అలా కదక్క, టీవీలో సినిమాలు చూడట్లా? అలా ఉండండి. మళ్ళీ ఓకేగా? అవన్నీ పెళ్లి ముందు లోపలికి రండి. వస్తున్నాం. అయ్యా వీరి పేరు బలాన్ని బట్టి చూస్తే వచ్చే శుక్రవారం సాయంత్రం 6:31 దివ్యమైన ముహూర్తం ఉంది. ఇది గనక మిస్ అయితే వీరి జాతక రీత్యా మరో 51 సంవత్సరాల వరకు ఇంకో ముహూర్తం లేదు. పంతులు గారు ఏది ఏమైనా అదే ముహూర్తానికి పెళ్లి జరిపిద్దాం. ఏమంటారు బావగారు? సరే బావగారు, అలాగే జరిపిద్దాం. సంతోషం. ఇంకే తాంబూలాలు మార్చుకోండి. బ్యాగు బాగా బరువెక్కింది. బాగానే సర్దేసినట్టున్నావే. మరి ఇద్దరు అమ్మగారులని సాటిస్ఫై చేయాలి. ఓకే విష్ణు, నీ నిశ్చితార్థం అనుకున్నట్టు జరిగింది. నీ పెళ్లి కూడా అత్యంత వైభవంగా జరిపిద్దామయ్యా. వెళ్ళొస్తావు నాయన. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. విష్ణు గురువు గారు చెప్పి ఆల్ ది బెస్ట్ కి అర్థం అది కాదురా. భలే షార్ప్ గున్నావయ్యా, బాగా క్యాచ్ చేసావు. తప్పకుండా నీ పెళ్లి కూడా నేనే క్యాచ్ చేసుకుంటా. పదరా. ఆల్ ది బెస్ట్ అంటే దేనికో అనుకున్నాను రా. సంభావనకి. సయ్యద్ గడ్ హలో. ఆ క్యాటరింగ్ అడ్వాన్స్ ఇచ్చేసినాం రా భయ్. 400 ప్లేట్లు లేపినా. ఆ ఫ్లవర్ డెకరేషన్ పైసలు కూడా కిరికిరి చేస్తుండు. మీ అయ్యతో మాడుకోమన్నా నాకు సంబంధం లేదు. సరేరా. సరే కాదు, నువ్వు చేయాల్సిన పని బ్యాలెన్స్ ఉంది. ఏంటది? పార్టీ రా. అదే అవునరా. రే పెళ్ళాక కూర్చున్నాలేరా. రే పెళ్ళాకి ఇచ్చేదాన్ని బ్యాచిలర్స్ పార్టీ అనరా. అయినా నీ ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి నా క్యాబ్ కి ఎన్ని బుకింగ్లు వచ్చినా ఒక్క రైడ్ కూడా తీసుకోలేదు. రే పార్టీ ఇవ్వరా బాబు, ఇవ్వరా. రే రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు పార్టీ అంటావేంట్రా? అరే నువ్వు తాళి గారిని ఇంకా 36 hours టైం ఉందిరా. అందులో ఫ్రెండ్స్ కోసం 1 గంట కేటాయించలేవురా. ఇస్తే గానీ వదిలేలా లేరు. సర్లేరా, సాయంత్రం కలుద్దాం. రేయ్ పార్టీ అని సాగొట్టాడు. ఇంతకీ ఆ సయ్యద్ గడేడ్రా? ఇక్కడ ఎవరికి మందు మీద మర్యాద గానీ బారంటే గౌరవం గానీ లేకుండా పోయింది. ఏం చేస్తాం? రేయ్ ఇదేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు కానీ నువ్వు ఆ సయ్యద్ గడికి ఫోన్ చేయి. ఆడికే కొడుతున్నా చూడు. సరే చెయ్యి. రే సయ్యద్ ఎక్కడ్రా? వచ్చేస్తున్నా చీచా, ఆంధ్రలో పక్కకే ఉన్నా. రేయ్ నేను చేసింది ల్యాండ్ లైన్ కి రా. సరే చీచా, కస్టమర్ ఉన్నారు, పంపించొచ్చేస్తా. నీ అయ్యా ఏమంటున్నాడు? కౌంటర్ లో కూర్చొని సోజ్ చెప్తున్నాడు యాదవ. ఆడి గురించి తెలిసిందేగా. 22, 23, 24, 25, సొల్లుకు 26. అన్నకే మనుషులతోనూ మరియతో పని లేదు, ఓలి మనీతోనే. డబ్బులు ఎప్పుడు ఇస్తావు బే? బాయ్ నాకు 2 నెలలు టైం కావాలి బాయ్. ఈ మల్లేష్ యాదవ్ కి టైంకి రావడమే తప్ప టైం ఇవ్వడం తెలియదురా. ఈసారి వచ్చినప్పుడు మొత్తం ఇచ్చేస్తాను బాయ్. అప్పటిదానికి మిత్తి పైసలు ఉంచుకో. వడ్డీ సరిగ్గా ఇస్తున్నంతకాలం అసలు గుర్తుకురాదురా. ఈసారి టైంకి ఇవ్వలేదా చాలా షాపులోనే సమాధి చేస్తావు. నేను అయ్యా సలయాన్ని పొట్టు కింద కొట్టాలి. పైసలు పరిశాన్ చేస్తుండు. అరే అసలు కన్నా మిత్తకు వసూలు చేస్తుండు బాయ్. ఆడేదో రోజు దొరుకుతాడు కొడుకు నాకు. కుందలకే మారుతూ స్కీమ్. అసలు ఏమైందిరా? ఆర్డర్ చెప్పిరా. అరే చోటు రారే. ఎస్ సార్. చెప్పండి సార్. రేయ్ మీకేం కావాలో ఆర్డర్ చెప్పుకోండి రా. ఏ నీకేమైంది? నేను చెప్పాను కదరా తాగనని. రేయ్ ఫ్రెండ్షిప్ అనేది 4 టైర్లు ఉన్న కార్ లాంటిది. అందులో ఏ ఒక్కటి పంక్చర్ అయినా మిగతా 3 ముందుకెళ్ళవు. తాగితే అందరం కలిసి తాగుదాం, లేకపోతే మానేద్దాం. అంతే. సర్లే ఏదో చెప్పండి. నేను చెప్తా.
అరే చోటు మనకి ఎప్పుడు ఇచ్చేది కాకుండా జర డిఫరెంట్ గా మనం ట్రై చేయగలవా? చెయ్యొచ్చు సార్, కాకపోతే కాస్ట్ ఎక్కువ అవుతుంది. మాస్టర్ మా వాడు లైఫ్ లో ఇచ్చే లాస్ట్ బ్యాచిలర్స్ పార్టీ ఇది. కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, కిక్ మాత్రం తక్కువ అవ్వకూడదు. సుక్కేస్తే పిచ్చకి పోవాలి. జల్లి డ్రాపు. వీడికి మందేక ముందే మత్తెక్కేసినట్టుంది. చూడు జంటి, నువ్వు ఏ బ్రాండ్ తెస్తావో నాకు తెలియదు కానీ పార్టీ అయ్యాక నేను ఇచ్చే టిప్పుతో నీ అప్పులన్నీ తీరిపోవాలి. సరుకు అలా ఉండాలి, చూసి పట్టరా. ఇక్కడ వచ్చే టిప్పులతోనే నేను బయట అప్పులు ఇస్తున్నానని తెలియదు. ఓకే సార్. ఏమైందే? రేయ్ ఎక్కడ చూస్తున్నారా? చెప్పరా కొట్టి. ఆ యాదవగాడు మనకి ముందు ఇస్తానన్న అమౌంట్ ఇప్పుడు ఏమనంటున్నాడన్నా? నాని నా గోల్ నాని చెప్పిండని చెప్పు నా కొడుక్కి. ఇయ్యకపోతే చస్తాడని చెప్పు. పేరుకి తగ్గట్టు రింగ్ టోన్ భలే పెట్టుకున్నాడు రా నాని అంట. కీరవాణి వీడి కోసమే సాంగ్ కంపోజ్ చేసినట్టు బాగా వాడుకుంటున్నాడు. బాగా ఏ కాల్ వచ్చినా సరే అన్న ఫుల్ బిజీగా ఉన్నాడని చెప్పు. ఈ రోజు ఫుల్ టైం నా తారతోనే స్పెండ్ చేయబోతున్నా. అలాగన్నా. ఇంకా చేస్తలేంది వీడు? డిఎస్పీనా? చెప్పండి అన్న. రే విష్ణు, అరుణక్కాళ్ళ అత్తగారికి వెడ్డింగ్ కార్డు ఇవ్వలేదంట. ఇచ్చాను నాన్న. వాళ్ళు గుడికి వెళ్ళారంటే పక్కింటాంటికి చెప్పి మరీ ఇచ్చొచ్చాను. సర్లేరా, ఎక్కడున్నా? అదే మన సయ్యద్ వాళ్ళు కలిసి కలిస్తే రే చెప్పకరా. ఇంటర్నెట్కి వచ్చాను నాన్న. ఫారెన్ లో ఫ్రెండ్స్ కి వెడ్డింగ్ కార్డ్స్ మెయిల్ చేద్దామని. సర్లే తొందరగా ఫినిష్ చేసుకొచ్చే. సరే నాన్న. సార్ మీ నాన్న డిఎస్పీ గారా? కాదు చెంటి, డిఎస్పీ అంటే దువ్వూరి శ్రీనివాస్ ప్రసాద్. కాలేజ్ లో ర్యాగింగ్ తప్పించుకోవడానికి అప్పుడు అలా ఫీడ్ చేశా. అదే కంటిన్యూ అయిపోయింది. ఓహో. సార్ సార్ హలో సార్, మిమ్మల్ని సార్. రేయ్ నిన్నరా సోడానా థమ్సప్పా? థమ్సప్. టైం అవుతుందిరా, మొదలెడదామా? రేయ్ మొదలెడదామా? మొదలెడు. What the hell? Shit. రే साले उठ, एक बे. వందన. హాయ్ స్వీట్ హార్ట్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? నేనా ఎలా దిగాలో ఆలోచిస్తున్నాను. ఏంటి? అదే బద్ధకంగా ఉంది, బెడ్ మీద నుంచి ఎలా దిగాలా అని చూస్తున్నాను. ఏంటో విష్ణు, నీతో పెళ్ళంటే చాలా ఇష్టంగా ఉంది.
కానీ ప్రాసెసే కష్టంగా ఉంది. పొద్దున్న లేపేశారా. వందనా, రోజు ఇట్లా లేట్ గా లేస్తే కుదరదు. త్వరగా లేచిరా. విన్నావుగా, ఇది నా పరిస్థితి. లేట్ అయితే లోనికి వచ్చేసేలా అన్నారు. నవ్వింది చాలే, ఆపు. వస్తున్నావా లేదా? అమ్మా వస్తున్నా. ఓకే బాయ్ బాయ్. బాయ్. షిట్. చెప్పండి అన్న. ఏమైపోయారా? ఎక్కడున్నావు? అది ఆఫీస్లో ఉన్నాను అన్న. రాత్రి దాదాపు ఇంటి వరకు వచ్చేసాక యుఎస్ క్లయింట్స్ లైన్లో ఉన్నారని ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందన్న. మాట్లాడి వెంటనే ఇంటికి వచ్చేద్దాం అనుకుంటే చూడండి ఇంకా వదలలేదు. ఏ ఉద్యోగాలరా, ఇలా పెళ్లిళ్ళకి కూడా టైం అయిపోతే ఎలాగా? సర్లే త్వరగా వచ్చే. అలాగే నాన్న, దిగేసి వచ్చేస్తాను. దిగటేమిట్రా? అదే నాన్న, డ్యూటీ దిగేసి వచ్చేస్తానంటున్నాను. త్వరగా వచ్చే. ఎలారా బాబు, డోర్ రాదు, ఇటు చూస్తే దిగలేము. భయ్యా, హలో, రెడ్ జీప్ భయ్యా, మిమ్మల్ని. అడిగోరా సాలేగాడు. భయ్యా ప్లీజ్ సేవ్ మీ భయ్యా, హెల్ప్ చేయండి భయ్యా, కొంచెం కిందకి దింపండి. ఆకలి మీద ఉన్న పులికి జింక ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినట్టు వీడి కోసం మనం ఎత్తంటే వీడేంట్రా మన హెల్ప్ పడుతున్నాడు. దొరికాడు సాలేగాడు, అయిపోయాడు. కానీ అన్న కానీ అంతే భయ్యా, అక్కడే. రే వాడు చక్కగా దించాడు, డౌట్ రావద్దు అసలు. థ్యాంక్ యూ భయ్యా. భయ్యా ఎక్కడికి? భయ్యా